హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి నేను మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకున్నాను. సో ఆ వీడియోనే మీకు షేర్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా 2 బెడ్రూమ్స్ అయితే నేను క్లీన్ చేశాను. సో ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్, అంటే పిల్లల ఈ బుక్స్, అలాగే మా ఆయన బుక్స్, సోప్స్, షాంపూస్, క్లీనర్స్ అన్నీ ఈ రూమ్లో పెడతాను. అనవసరమైనవి అన్నీ ఈ రూమ్లోనైతే పెడతాను. బెడ్రూమ్లో మాత్రం ఓన్లీ బట్టలు మాత్రమే పెడతాను. సో ఇదంతా క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. సో మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేసి స్టార్ట్ చేసినాను. సో అవన్నీ తీసి క్లీన్గా దులుపుకొని, చిపిరితోని దులుపుదామంటే చిపిరి బాగా పెద్ద ఉన్నది, మళ్ళీ దుమ్ము సరిగా పోదు అనేసి క్లాత్తోనైతే దులుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, దులిపిన తర్వాత పేపర్స్ వేసి మళ్ళీ అన్నీ దులిపేసి నీట్గా పెట్టేసుకున్నాను అంతే. సో ఎందుకు చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక, అందుకనే ఈసారి అయితే డీప్ క్లీన్ చేద్దామని అయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. సో అనవసరమైన అన్నీ పడేసిన, అవసరం ఉన్నాయన్నీ సర్దేసిన. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎలా జరుగుతున్నానో చూడండి. అలాగే నాకు న్యూస్ పేపర్ దొరకలేదు. సో అందుకనే నేను A4 సైజ్ పేపర్ అయితే పెట్టి డబుల్ ప్లాస్టర్ అయితే వేస్తున్నాను. ఎడ్జెస్కి అండ్ మిడిల్లో డబుల్ ప్లాస్టర్ వేసిన. పేపర్ మూవ్ కాకుండా, మనం ఏమైనా వస్తువు పెడితే పేపర్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, మూవ్ కాకుండా నేను డబుల్ ప్లాస్టర్ వేసిన. సో న్యూస్ పేపర్ లేదు, దొరకలేదు అనేసి అట్లయితే వేసుకున్నాను. మనం పిల్లలకి ఆరెంజ్ కలర్, వైట్ కలర్ కవర్ బుక్స్కి వేస్తాం కదా, అది తీసుకొచ్చి వేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ షాప్కి వెళ్ళాలి, రావాలి, అంతలోపు టైం వేస్ట్ అవుతుంది అనేసి ఇప్పుడైతే ఈ పేపర్స్ అయితే వేసుకుందామని అయితే ఈ వైట్ పేపర్స్ అయితే వేసాను. సో అవి వేస్తే కూడా బాగుంటుంది. అవి వేసి కూడా డబుల్ ప్లాస్టర్ వేస్తే ఇంకా వాటర్ పడ్డ కవరే కాబట్టి తుడిస్తే పోతుంది, దుమ్మైనా ఎక్కువ పట్టది, మనం తుడుచుకుంటే పోతుంది. సో నెక్స్ట్ టైం అలానే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో కిచెన్లో మాత్రం నేనైతే అదే వేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో అది వేస్తే వాటర్ పడ్డా కానీ తుడిస్తే పోతుంది, పేపర్ అయితే నానిపోతుంది అనిపించింది. సో ఇలా అయితే తుడుచుకుంటున్నాను ప్రతి ఒక్కటి. దుమ్ము ఉంటే పోతుంది కదా, ఇప్పుడు మనం సెల్ఫులు దులిపినా ఇవి దులపకపోయినా దుమ్ము అట్లనే ఉంటుంది కదా అనేసి సో ఇవి కూడా దులుపుకొని నేను హీటర్ మాత్రం కవర్లో పెట్టుకున్నా, ఐరన్ బాక్స్ కూడా కవర్లో పెట్టుకున్నా. ఎందుకంటే డస్ట్ వాటిపైన పడితే తూర్చుకోవడం కష్టంగా ఉంటుంది కదా అని అయితే ఒక కవర్లో అయితే పెట్టాను. సో ఫైనల్గా అయితే నేనైతే ఇలా చదువుకున్నాను. లాస్ట్కి నాకైతే 12:30 వరకు పట్టింది టైము. 9:30కి స్టార్ట్ చేస్తే 12కి అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేనైతే ఇలా చదువుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా చదువుకున్న తర్వాత కర్టెన్స్ అయితే కట్టుకున్నాను. కర్టెన్స్ ఎట్లా అంటే, ఒకటి మిడిల్లో కట్ చేసి ఒకటి ఇటు పెట్టి హాఫ్ది మళ్ళీ మధ్యలో పెట్టిన, సేమ్ అటు కూడా అట్లనే పెట్టిన. లేకపోతే కర్టెన్ కట్టినా కానీ లోపల ఉన్నాయి బయటికి కనబడుతుంది. కబోర్డ్స్ ఉంటే బాగుంది కానీ కబోర్డ్స్ లేదు కాబట్టి ఇంకా కర్టెన్స్ అయితే కట్టేసిన. సో ఇట్లా కడితే లోపల ఉన్నాయి బయటికి అయితే కనబడట్లేదు, కొంచెం నీట్గా కనబడుతుంది. పనికిరాని అన్నీ బయటికి కనబడితే చిరాకు వస్తుంది కదా, సో అట్లా. సో ఇదైతే బెడ్రూమ్లో నేను బట్టలు అయితే ఇలా చదువుకున్నాను. సో న్యూస్ పేపర్ వేసేసి ఇలా క్లీన్గా అయితే పెట్టుకున్నాను. పిల్లలు అయితే కాటన్ బాక్స్లో పెట్టినాను, లోపల కవర్ వేసి పెట్టిన. సో ఊరికే డస్ట్ పడుతూ ఉంటుంది అనేసి నేను ఇట్లనైతే పెట్టిన తర్వాత కర్టెన్ కట్టేసుకున్నా. సో ఇవైతే కప్ చిప్స్, చెద్దర్లు, డైలీ యూస్ చెద్దర్స్ అవన్నీ ఆడబెట్టుకున్నాను. సో నేను ఎలా చదువుకున్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.